హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మసాలా పొటాటో బాల్స్ అనేవి ఈవినింగ్ స్నాక్ కోసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ఒక 5 పొటాటోస్ని తీసుకొని కడిగి పెట్టుకున్నాను. వీటిని మనము పైన తొక్క అనేది పీల్ చేసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి. పొటాటోస్తో మనము చాలా రకాల స్నాక్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు కదా. ఒక్కొక్క స్నాక్కి ఒక్కొక్క టేస్ట్. ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పొటాటోస్ని బాయిల్ చేసిన నీళ్ళు అనేవి మనకి కీళ్ళ నొప్పులు తగ్గించడానికి బాగా యూజ్ అవుతాయండి. అలాగే పొటాటో జ్యూస్లో విటమిన్ బి కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ను పెంచుతుంది, మళ్ళీ బాడీలో బ్లడ్ సెల్స్ని కూడా పెంచుతుందండి. ఇలా మనం కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మనము ఈ పొటాటోస్ని ఉడికించుకోవాలి. బంగాళదుంపలో విటమిన్స్ మరియు బి కాంప్లెక్స్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ అనేవి స్కిన్కి ఎంతో యూజ్ అవుతాయి. అవి ఉడికేలోపు మనం కావాల్సిన మసాలాలు కూడా రెడీ చేసుకుందాము. దానికోసం ఒక టేబుల్ స్పూను ధనియా పొడి తీసుకున్నాను, ఒక టేబుల్ స్పూను మిరియాల పొడి, అలాగే ఒక టేబుల్ స్పూను పసుపు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ తీసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు కార్న్ఫ్లోర్ అనేది తీసుకోవాలి. అలాగే కారపొడి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ ఉడికాయేమో ఒకసారి చెక్ చేసుకొని తీసేసుకోవాలండి. వాటర్ తీసేసి పొటాటోస్ని క్రష్ చేసి మనం ఫేస్ ప్యాక్గా కూడా యూస్ చేసుకోవచ్చు. స్కిన్కి చాలా బాగా మనకు మెరిసేదానికి యూజ్ అవుతుంది. బంగాళదుంపలు రుచికి రుచి, అలాగే ఆరోగ్యానికి కూడా మంచివే, కానీ ఎక్కువగా తింటే మాత్రం కాళ్ళ కీళ్ళు అనేవి పట్టేస్తాయండి. ఇలా మనం మొత్తము మ్యాష్ చేసుకోవాలి ఫోర్క్తో, లేదా చేత్తో అయినా మెత్తగా పేస్ట్ లాగా చిదిమేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం కారపొడి, ధనియా పొడి, అలాగే మిరియాల పొడి, పసుపు, ఉప్పు, కార్న్ఫ్లోర్ అన్నీ వేసి బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసి కలిపేసుకోవాలండి. పొటాటోస్ అనేవి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి దీన్ని పిల్లలకు, పేషెంట్లకు పెట్టొచ్చు. పైగా చాలా శక్తి కూడా ఇస్తుంది. కడుపులో మంటను తగ్గించడానికి కూడా ఈ పొటాటోస్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అసిడిటీని కూడా, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుతాయండి పొటాటోస్ తీసుకోవడం వల్ల. అలాగే కర్రీస్ లాగా చేసి పెడితే పిల్లలు ఎక్కువ ఇష్టంగా తిన్నారు కదా, కాబట్టి ఇలా స్నాక్స్ లాగా చేసి మనము ఏదో ఒక విధంగా ఇచ్చామంటే తినేస్తారు. మనం దీన్ని చిన్న చిన్న ఉండలుగా, చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. అన్నీ చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వీటిని మనము స్టోర్ చేసుకొని పెట్టుకొని ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఉంటాయండి. డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని 1 వీక్ వరకు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చు. నేను ఇలా మార్నింగ్ రెడీ చేసి బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రై చేసుకుంటానండి. ఇందులో మనము ఆనియన్స్, పచ్చిమిర్చి అలా వెజిటేబుల్స్ ఏమీ వేయట్లేదు కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి కూడా బాగా పనికొస్తాయి. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనేది యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ ఒకసారి హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకొని మనము ఈ పొటాటో బాల్స్ అన్నీ ఆయిల్లోకి వేసేసుకొని, ఫస్ట్ వేయంగానే మనం తిప్పకూడదండి. అలా తిప్పితే మొత్తం పిండి పిండిగా అయిపోయి విడిపోతుంది. కాబట్టి కొద్దిసేపు బాగా ఫ్రై చేసి తర్వాత కలుపుకోవాలి. రెండు వైపులా తిప్పుతూ మనము బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మంటని ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే పైన మాత్రము బ్రౌన్ కలర్ వచ్చేసి లోపల మసాలా అనేది పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి మంటని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా బ్రౌన్ కలర్లో ఎంత బాగా కుక్ అయిపోయాయో. ఈ రెసిపీని అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది నేను చెప్పినట్లు చేస్తే కనుక. ఇలా అన్నీ మొత్తం కాల్చేసుకొని తీసేసుకోవాలి. చూసారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుంటాయో ఇవి. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.